అందరికీ నమస్కారం అండి. సినిమా రీల్లో ఒక అడుగుకి 24 ఫ్రేములు ఉన్నట్టుగా 24 క్రాఫ్ట్లు కలిసి పనిచేస్తే తప్ప ఒక సినిమా పూర్తి కాదు. కానీ విమానానికి పైలట్ ఎలాగో సినిమాకి దర్శకుడు అలా. ఎందుకంటే మిగతా 23 క్రాఫ్ట్లని సమన్వయపరుచుకుంటూ తనకి కావలసింది రాబట్టుకుంటూ తీసుకువెళ్ళేటువంటి మహోన్నతమైనటువంటి విజ్ఞాన సంపత్తి ఉన్నటువంటి వాడు దర్శకుడు అండి. అలా ఇప్పుడు చూసాం మనం. ఇందాక జీవిత చెప్పినట్టుగా ఆ దర్శకుల్ని, కో డైరెక్టర్ని, వాళ్ళందరినీ చూస్తుంటే మేము 45 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాం. వాళ్ళల్లో ఎంతమంది మాతో కలిసి పనిచేశారు. ఆ పిల్లలు అర్ధరాత్రి 12ంటికి, 1 గంటకి, 2ంటికి ఆ సీన్ పూర్తయిందా అని వెయిట్ చేస్తా తీసుకెళ్ళటానికి కూర్చున్న అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, అవన్నీ జ్ఞాపకం వస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే శ్రమ అనేది ఒక అద్భుతాన్ని మనం వెండితెర మీద ఆవిష్కరించాలి అన్నప్పుడు ఆ విజన్ దర్శకుడిది. కానీ ఆయన అంతమంది మిగతా 23 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మా రచయితలతోనండి. రచయిత రాసిన ప్రతిదీ ఆడదండి. ఇది ఆడదు అని మేము అనుకున్న సినిమాలు ఆడించిన డైరెక్టర్లు ఉన్నారండి. ఇది ఆడదు, పోతుందని మా అన్నయ్య అన్నాడు ఒకసారి, ఇది పోతుందిరా అని. కానీ సూపర్ హిట్ అయిందండి అది. అంటే వాళ్ళ విజన్, డైరెక్టర్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, అది వాళ్ళ హృదయంలోకి ఎలా వెళ్ళేలా చేస్తాడు అనేది. వీళ్ళల్లో ఇప్పుడు మనకి 2 కళ్ళులాగా ఉండేవారండి రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు. అందులో దాసరి నారాయణరావు గారు మరి మనకి 4 సంవత్సరాలు, 2017 అనుకుంటా కదా, వారు వెళ్ళిపోయారు. అలా నిజంగా ఆయన చివరిదాకా కూడా, ఆఖరి వరకు కూడా విజయవంతమైన సినిమాలు తీస్తూ, ఫస్ట్లో నాకు ఎందుకంటేనండి వాళ్ళిద్దరి పేర్లు చెప్పగానే మా జీవితం గుర్తొస్తుందండి. రచయితలుగా మేము మొట్టమొదట అంటే చలిచీమలు 1978లో కూడా రాయకముందు 1975లో వచ్చింది వాళ్ళిద్దరి దగ్గరికేనండి. 1975లో రాఘవేంద్రరావుని, 76 కానీ 77 కానీ వీరిని కలవటం జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర మేము సక్సెస్ అవ్వలేకపోయామండి ఆ రోజున. అంటే సినిమా అంటే ఏంటో ఆ రోజే తెలిసింది మాకు. అంటే మనం ఏది చెప్తే అది సినిమా కాదు, దానికి కొన్ని కొలతలు ఉంటాయి అని. అందుకే దాసనారాయణరావు మనం ఏమంటామండి, మేస్త్రి గారు అంటాం. మేస్త్రులకే కొలతలు కరెక్ట్గా తెలుస్తాయండి. నా దృష్టిలో ప్రతి డైరెక్టరు మేస్త్రేనండి. ప్రతి డైరెక్టర్ కూడా ఆ విజన్ ఉండి, ఆ గొప్పదనం ఉండి, దాన్ని తీసుకెళ్ళేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఉన్నటువంటి అదొక ఫ్యాకల్టీ. ఆ దర్శకుల సంఘం ఈ రోజున మే 4ని, వారి పుట్టినరోజుని దర్శకులు డైరెక్టర్స్ డేగా చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్. మీరు రాఘవేంద్రరావు సలహా చెప్పారని. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనం తలుచుకునే అవకాశం దీని మూలంగానే వచ్చిందండి. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నామంటే రాఘవేంద్రరావు సలహా మేరకి ఇది చేసినటువంటి. ఇందాక చూసాం మనం. అలా వెళ్తా అంటే కనీసం 70 నుంచి 80 మంది దర్శకులకి మేము ప్రత్యక్షంగా రాసేవాడు. అందులో కనీసం 80 మంది ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. అంటే నేను రాసిన అక్షరాన్ని అమ్మ పలక మీద పసిబిడ్డతో అక్షరాలు దిద్దించినట్టు కెమెరా అనే పలక మీద అక్షరాన్ని, నటన అనే అక్షరాలను దిద్దించే మహోన్నతమైన వ్యక్తి దర్శకుడు అండి. అంచేత హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్స్ అసోసియేషన్ అని తెలియజేస్తూ, దాసరి నారాయణరావు లేరు అని అనుకోలేమండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక టీవీలో వారి సినిమా చూస్తూనే ఉన్నాం మనం. అదే మనకు సందేశం.
వారు ఎటువంటి చెప్పారు. పొద్దున కూడా నేను తూర్పు పడమర చూశానండి. వారి సినిమా ఎంత అద్భుతమైంది. ఏజ్లో ఉన్న అమ్మాయి చిన్న అబ్బాయి, ఏజ్లో ఉన్న అబ్బాయి చిన్న అమ్మాయి, అసలు వాళ్ళ తూర్పు పడమర అనే టైటిల్ పెట్టడం ఆయన, అవన్నీ కూడా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల క్రితం ఆయనటువంటి ఆలోచనలతో అటువంటి మహానుభావుడు మనం అనుకోకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోయారండి. ఆయన ఇంకా కొన్ని సంవత్సరాల నుండి ఇంకా గొప్ప సినిమాలు, ఆ చివరల దశలో కూడా ఒరే రిక్షా లాంటి సినిమాలు, ఆయన మామూలు సినిమాలు కాదు కదండి అవి. మా నారాయణమూర్తితో తీసిన సినిమా ఎలా ఆడిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి దాసరి గారు, మీ గురించి ఒకే ఒక మాట, సరిలేరు మీకెవ్వరు దాసరి. నమస్తే.